బీజేపీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వర్గం. ఇక్కడ ఇది నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నది. ఏంటి నెక్స్ట్ ప్లాను? కేసీఆర్ ఏమో మాస్టర్ ప్లాన్లో ఉన్నాడు. కేసీఆర్. ఇలా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ 5 ఏండ్లు అంటే 2023 డిసెంబర్లో మనం అధికారంలోకి వచ్చినాము. 2028 డిసెంబర్ దాకా మనం అధికారంలో ఉంటాం. అంటే ఈ 5 ఏండ్లు ప్రభుత్వాన్ని మనము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా మనమే ప్రభుత్వంలో ఉంటాం. ఎందుకంటే బీజేపీ బలమైన సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఆటంకం లేదు. ఒకవేళ కనుక కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని మార్చేస్తే బీజేపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాపాడుతుంది, కొంతమందిని తీసుకొస్తుంది, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అది చూస్తూ ఉంటాం మనం ముందు. సో కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఇయర్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలి, రేవంత్ రెడ్డి అది చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఇక వల్ల ఓటు పడకుండా చేయాలి, బీజేపీకి బలం చేయాలి. దాంతోపాటు ఇంకొక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకొక 5 ఇయర్స్. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ ఎట్లా అయిపోయింది, ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఇంకా ఇదే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 7.5 అయిపోయింది కదా, ఇంకా 3.5 ఏండ్లు ఈ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇంక దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు, మధ్యలో మార్చేటటువంటి పరిస్థితి ఉండదు, మనం రిమోట్ మార్చినట్టు. ఇంకొక 5 ఇయర్స్ అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్, అదే రేవంత్ రెడ్డి బ్యాచ్. ఇంకొక 5 ఇయర్స్ అంటే 2028 డిసెంబర్ నుంచి 8 అంటే ఎంత అవుతుంది ఇప్పుడు 2033 వరకు. అంటే ఇంకొక 5 ఇయర్స్ కేసీఆర్కి అధికారం రానియద్దు. ఇంకొక 5 ఇయర్స్ రానియద్దు. ఎందుకంటే ఈ సంవత్సరంన్నర, ఇప్పుడు 5 ఏళ్లలో సంవత్సరంన్నరలో కేసీఆర్ని గుర్తు చేసుకొని రోజు లేదు తెలంగాణ ప్రజలు. కరెంటు పోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు, రైతు బంధు రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు, రాకపోతే కేసీఆర్ గుర్తొస్తున్నాడు, ఏ కార్యక్రమం చక్కగా జరగకపోయినా, ఇంటికి నీళ్లు రాకపోయినా కేసీఆర్ గుర్తొస్తున్నాడు. ఈ 1.5 ఇయర్లో కేసీఆర్ గుర్తుకొచ్చాడు తెలంగాణ ప్రజలకు. ఇంకా 5 ఏళ్ళు కూడా గుర్తుకుంటాడు ఆడనో ఈడను. కానీ ఇంకొక 5 ఇయర్స్ ఇది ఒక్కసారి ఎట్టోట వేసేసి ఇంకొక 5 ఇయర్స్ కనుక ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఏర్పాటు చేస్తే, ఇంకొకసారి మనం కేసీఆర్ని గెలవకుండా, సీఎం కాకుండా, ఆయనకు అధికారం ఆ పార్టీకి రాకుండా చేస్తే కేసీఆర్ పార్టీని ప్రజలు పూర్తిగా మర్చిపోతారు. తర్వాత బీజేపీ కుయుక్తులో రకరకాల దాని వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీని కూడా చిన్నాభిన్నం చేయొచ్చు. దాంతో ఇంకా అయితే కాంగ్రెస్ అయితే బీజేపీ 2 మాత్రమే ఉంటాయి రాష్ట్రంలో. ఈ ప్రయత్నం వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలలో బీజేపీలు గెలవడము, దాంట్లో భాగంగానే బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి పనిచేయడము, దాంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్ వింగులు ఇప్పుడు ఊర్ల గ్రామాల్లో మొత్తం సాప కింద నీరు లెక్క పాకడము, దాంట్లో భాగంగానే తీన్మార్ మల్లన రూపంలో బీసీ నినాదాన్ని ఏదో చేసి అటువైపు మళ్లించే ప్రయత్నం చేయడము. ఇదంతా రేవంత్ రెడ్డి, బీజేపీ, చంద్రబాబు నాయుడు ఇవన్నీ కలిసి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం. తెలంగాణకు ఇంకొక టర్ము కేసీఆర్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడం కోసం చేస్తున్నటువంటి ప్లాన్ ఇది కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్నటువంటి కుట్ర. ఇది ఇంకొకసారి కేసీఆర్ని గెలవనీయొద్దు. ఒకసారి అల్లాడు ఒడగొట్టడం, రకరకాల ప్రయత్నాలు చేసి ఇంకొకసారి గెలవనీయకపోతే ఇంకా ప్రజలు మర్చిపోతారు. ఆ ప్రయత్నం కోసం వీళ్ళు రకరకాల కుయుక్తులు చేస్తారు. ఇక కేసీఆర్ ఏమైనా మామూలుగా కేసీఆర్ కూడా మాస్టర్ ప్లాన్ చేసిండ్రు. ఇక ఇట్లా కాదు, ఇక మనోళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇట్లా కాదు, ఆయన ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రభుత్వం నిలదీసేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ప్రజల్లో రెగ్యులర్గా సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు, జిల్లాల పర్యటన, చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లకు కూడా కేసీఆర్ మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఆయన రావడంతో పాటు ఆయన అంటే ప్రధానికి ఆయన పోవాల్సిన అవసరం లేదు. ఎట్లాగా పార్టీలో బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళను ఇంకా స్పీడప్ చేసేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఆయన కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. ఆయన కూడా ఒక రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నాడు. ఈ కాంగ్రెస్ బీజేపీల కుయుక్తులు ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే తెలంగాణ ఏం ఆగమైంది, ఏ రకంగా ఆగమవుతున్నది, ఈ విషయాలను ప్రజలకు చెప్పి ఆయన పార్టీని కాపాడుకుంటూ, పార్టీని స్ట్రెంథన్ చేసుకుంటూ, ప్రజల్లో ఉండడం కోసం, ప్రజా సమస్యల కోసం కొట్లాడడం కోసం కేసీఆర్ కూడా
ఆయన మాస్టర్ ప్లాన్లను ఆయన వేసుకుంటున్నాడు. సో ఈ రకంగా ఒక ఒక రాజకీయ ఏమంటారు ఒక చర్చ అయితే బాగా నడుస్తూ ఉంది. ఇంకొకసారి కేసీఆర్ అధికారం రానియకుండా చేయడం కోసం ఈ 3.5 సంవత్సరాల ముందు నుంచే కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటిని తిప్పికొట్టడం కోసం కేసీఆర్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి త్వరలోనే ముందుకు రాబోతా ఉన్నాడు. పాదయాత్రలు ఉంటాయి ఆయన నుంచి, బస్సు యాత్రలు ఉంటాయి. ఆయననే చేస్తాడా, ఆయన పార్టీలో కీలక నాయకులు చేస్తారా, జిల్లాల వారీగా చేస్తారా, ఎట్లా చేస్తారా, కానీ మొత్తానికైతే ఒక కార్యాచరణ ఒక ఇంకా ఇప్పుడు 1.5 year అయిపోయింది కదా, అటు ఇటుగా ఇంకొక 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా యాక్టివ్గా పార్టీ కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది ఏంటి అనేది.